Daily. Taste the Daily. మతపరమైన దీక్షలపై పోలీస్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. మతపరమైన దీక్షలు చేపడితే సెలవులు తీసుకోవాలని ఆదేశించింది. డ్యూటీలో ఉండగా దీక్షలు చేయరాదని, పోలీసులు జుట్టు గడ్డం పెంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించారని కంచన్బాగ్ ఎస్ఐకి ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. సివిల్ డ్రెస్ లో డ్యూటీ చేయొద్దని పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలపై పోలీస్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. మతపరమైన దీక్షలు చేపడితే సెలవులు తీసుకోవాలని ఆదేశించింది. డ్యూటీలో ఉండగా దీక్షలు చేయరాదని, పోలీసులు జుట్టు గడ్డం పెంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అయ్యప్ప మాల ధరించుకునేటువంటి సమయం కాబట్టి అయ్యప్ప మాల దీక్ష తీసుకునేటువంటి సమయంలో ఇటు సాధారణులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, పొలిటీషియన్స్ అయినా, ఏ హోదాలో ఉన్నా తప్పనిసరిగా వాళ్ళ అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్, ఇతను అయ్యప్ప దీక్ష తీసుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని వితౌట్ షూస్ తో రోజువారీగా డ్యూటీ చేస్తా ఉన్నారంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి ఆ సమాచారం చేరడంతో కృష్ణకాంత్ కి మెమో జారీ చేస్తూ అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ ఒక మెమో ఇష్యూ చేస్తూ అతనికి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెంట్రుకలు పెంచుకొని, గడ్డం పెంచుకొని, సివిల్ డ్రెస్ అంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని, అయ్యప్ప వేషవధారణ మాల ధరించుకొని పోలీసుల విధులకు హాజరవ్వకూడదు. ఇలా విధులకు హాజరవుతే డెఫినెట్ గా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది మీ పైన అంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరించినట్టుగానే ఈ మెమో అతని పైన దాఖలు చేసి మొత్తం డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో ఎవరు కూడా పోలీసు ఉన్నతాధికారులు వితౌట్ షూస్ గానీ, గడ్డం పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని, అయ్యప్ప మాల వేసుకొని ఎవరైనా విధుల్లోకి వస్తే మాత్రం వారి పైన తప్పనిసరిగా చర్యలుంటాయంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తూ ఈ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయ్యప్ప మాల దీక్ష అంటేనే చెప్పులు లేకుండా ఒంటిపైన నల్ల రంగుల దుస్తులు ధరించి, మెడలో మాల ధరించి, గడ్డం వెంట్రుకలు పెంచుకొని చేయాల్సినటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. గతంలో నుంచి అనేక సందర్భాలలో పోలీసు ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది కూడా ఈ దీక్ష తీసుకునే ఇన్ని రోజుల పాటు అయ్యప్పని పూజించుకుంటూ ఉన్నారు. ఈ రోజు సడన్ గా హైదరాబాద్ పోలీస్ శాఖ డిప్యూటీ డీసీపీ కార్యాలయం నుంచి ఒక మెమో రిలీజ్ చేస్తూ కృష్ణకాంత్ పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోండి, అతను ఏ రకంగా గడ్డం పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని, పోలీస్ డ్రెస్ వేసుకోకుండా, పోలీస్ షూస్ వేసుకోకుండా ఈ బ్లాక్ డ్రెస్ వేసుకొని వేస్తాడంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అడిషనల్ డీసీపీ పేరుతో ఈ మెమో విడుదల చేయడము, డీసీపీ ఆదేశాల ప్రకారంగా ఈ మెమో విడుదల చేయడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం బయట రిలీజ్ చేసి కేవలం హిందూ పరమైనటువంటి పండుగలు, ఈ దీక్షలు జరిగినప్పుడే నియమ నిబంధనలు గుర్తొస్తాయా, ఇతరుల యొక్క పండుగలు జరిగినప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ లో భాగంగా, వాళ్ళ కల్చర్ లో భాగంగా రకరకాలుగా ధరించినటువంటి దుస్తుల పైన లేనటువంటి ఆబ్జెక్షన్ ఒక హిందువుల పైన ఎందుకు పోలీస్ శాఖ ఇలా వ్యవహరిస్తూ వస్తూ ఉంటుంది అనే దానిపై కూడా రాజాసింగ్ క్వశ్చన్ చేస్తూ ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇమీడియట్ గా తనకి ఇచ్చినటువంటి మెమోని వెనక్కి తీసుకోవడంతో పాటు ఎవరు ఏ హోదాలో ఉన్నా, ఏ ప్రభుత్వ అధికారి అయినా దీక్ష తీసుకోవడంలో తప్పు లేదు అన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి ఒక జీవో రిలీజ్ చేయాలంటూ కూడా రాజాసింగ్ డిమాండ్ చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ కృష్ణకాంత్ కి ఇచ్చినటువంటి మెమో పట్ల హిందూ సంఘాలన్నీ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు పెట్టడము, హిందూ సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడము, ఈ రోజు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ముందు లేదా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ముందు హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక పవిత్రంగా ఉండే అయ్యప్ప స్వాముల పైన వీళ్ళు కక్ష తీర్చుకోవడము, పవిత్రంగా పూజించేటువంటి గౌరవం ఇవ్వకుండా అతనికి మెమో జారీ చేసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము, ఈ రకంగా ముందుకు రావద్దు అంటే మీరు మాల తొలగించే ఇప్పటి నుంచి పోలీస్ స్టేషన్ కి రండి అంటే వినగా పోలీసులు ఈ మెమో జారీ చేశారు. కాబట్టి ఇది అయ్యప్పల సెంటిమెంట్ ని దెబ్బతీసే విధంగా
హిందువులని రెచ్చగొట్టే విధంగా కేవలం హిందూ మతాన్నే టార్గెట్ గా చేసి హైదరాబాద్ పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ ఇలా వ్యవహరిస్తా ఉంది అనేది కూడా క్లియర్ గా వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ మతంలో లేనటువంటి నియమ నిబంధనలు కేవలం హిందూ పండుగలు, హిందూ అయ్యప్ప మాలలు, హిందూ దీక్షలు వచ్చేసరికి ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు కొత్త రకాల రూల్స్ గుర్తొస్తాయి. మరి గతంలో ఇతర కమ్యూనిటీకి చెందినటువంటి వారు కూడా ప్రతి వారంలో ఒకసారి వాళ్ళు కూడా వారి యొక్క మందిరానికి వెళ్లడము, వారు కూడా వాళ్ళ వేషధారణలో భాగంగా కొన్ని సార్లు ఒంటిపైన అవన్నీ ధరించడము, అవి పోలీసుల కళ్లకు కనిపించలేదా, ప్రభుత్వం దృష్టికి రాలేదా, ఓన్లీ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వేషధారణ మాత్రమే కనబడతా ఉందా అనే దానిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ హిందూ సంఘాలందరూ ఈ రోజు ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసి వీళ్ళు పెద్ద మొత్తంలో డీజీపీకి, సిపికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కృష్ణకాంత్ ఎస్ఐకి ఇచ్చినటువంటి మెమో విషయంలో వెనక్కి తగ్గకుంటే మాత్రం హిందూ దేశం అంతా కూడా కదిలొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్, పోలీస్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు హిందూ సంఘాలు దీనిపైన హెచ్చరిస్తూ వీడియోలు, మెసేజ్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి మెమోని వెనక్కి తీసుకొని అయ్యప్ప స్వామి దీక్ష పోలీసులు కూడా వేసుకోవచ్చు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా జీవో ఇవ్వబోతా ఉందా, ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతా ఉందా అనే దానిపై క్లారిటీ రావాలి బయట. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే ఎవరైనా హిందూ ఎస్ఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు గాని, కానిస్టేబుల్ గాని ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక్కటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, సిక్కు కానీ, ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే హిందువుల్లో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా.